అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం విద్యాసంస్థల నందు నిర్వహించిన 10వ తరగతి ఫేర్వెల్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం విద్యాసంస్థల డైరెక్టర్ చైర్మన్ ఎన్వైవి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో 10వ తరగతి ఆకివీడు టౌన్లో ప్రథమ స్థానం సాధించిన సిహెచ్ తనుశ్రీని తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అమరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ జి కృష్ణమోహన్, వైస్ చైర్మన్ పుప్పాల సత్యనారాయణ, బొల్లా శేషు, ఉపాధ్యాయులు పి శ్రీనివాసరావు, అనిల్ కుమార్, సుశీల్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు 10th క్లాస్ అంటే అమ్మ ఒడిలో ఉన్నవాళ్ళు మీ అందరూ కూడా అమ్మ ఒడిలోంచి ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఇప్పటి నుంచే మీరు వేసే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటారా 10th క్లాస్ వరకు ఒకటి, 10th నుంచి ఇంటర్కి వెళ్ళిన తర్వాత మేము ఫ్రీ బర్డ్స్ అయిపోయాం, మాకు స్వేచ్ఛ వచ్చింది అని చాలా మంది కూడా కొంచెం తొందరపడతారు. మీరు ఎప్పుడు కూడా చదువులో ముందుండాలి. అలాగే పేరెంట్స్ చెప్పిన విషయాలు మీ మంచి కోసమే కదా. అమ్మ 4ంటికి రాకపోతే తిడుతుంది, అమ్మకి ఏం తెలుసు అనుకుంటారు. కానీ అమ్మకున్న భయం వేరుగా ఉంటుంది. పిల్లలు ఇంటికి రాకపోతే పిల్లలు ఇంకా రాలేదేంటా అన్న ఆలోచన తల్లికి ఉంటుంది. కాబట్టి తల్లిని మనం ఒక ఫ్రెండ్గా మీకు ఏ విషయమైనా సరే ముందు అమ్మకి చెప్పుకోవాలి. ఎందుకంటే అమ్మే మొదటి గురువు, స్నేహితురాలు కూడా. అందుకని పిల్లలందరూ కూడా 10th అయిపోయిన తర్వాత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, మనం ఏ స్టెప్ వేసినా సరే ముందుగా తెలియవలసిన అమ్మకి, నాన్నకి. ఈ రోజు ఇక్కడ 36 సంవత్సరాల నుంచి స్కూల్ నడుపుతున్న మన చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. సార్ ఎంత డెవలప్ చేస్తున్నారో. పిల్లలు ఒక ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్ గానే కాదు, ఎంతో మంది ఇందులో రాజకీయవేత్తలు కూడా అవుతారు. ఎందుకంటే నేను 10th క్లాస్ వరకే చదువుకున్నా. 89 సార్. నేను గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నాను. నేను ఒక ఊరు ఆడపిల్లని ఈ ఊరు కోడలుగా వచ్చి ఈ రోజు మున్సిపల్ చైర్మన్ అయ్యడానికి కారణం కూడా మాకు ఒక గురువు గారి. అలాగే ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికి కూడా తల్లిదండ్రులు మొదటి గురువు అయితే తర్వాత మన ఉపాధ్యాయులే గురువులు. మరి ఈ రోజు 2024-25 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళకి 9th క్లాస్ స్టూడెంట్స్ చెండాపిస్తున్న సందర్భంగా ఫేర్వెల్ ఫంక్షన్ మా విజ్ఞాన విద్యా సంస్థల్లో ఆకాశాన్ని అద్దుగా జరుపుకోవడం జరిగింది. దీనికి అందరికీ 9th క్లాస్ స్టూడెంట్స్ మరి ప్రాతినిధ్యం వహించి 10th క్లాస్ పిల్లలకి చెండాపిస్తూ మరి అమ్మరాన్ని అంటే విధంగా మరి సంస్కృత కార్యక్రమాలు మరియు మరి మోటివేషనల్ క్లాసెస్ కూడా, మోటివేషనల్ క్లాసులకి ఈ రోజు మరి మా ఆక్విడ్ మున్సిపల్ చైర్మన్ జామి హైమావతి గారు, మున్సిపల్ కమిషనర్ మరి జి కృష్ణమోహన్ గారు, వైస్ చైర్మన్ పండు గారు మరియు వార్డు కౌన్సిలర్ బొల్లా శేషు గారు విచ్చేసి పిల్లల్ని బ్లెస్సెస్ అందించి వారికి కెరియర్ గైడెన్స్ అద్భుతంగా మరి ఇచ్చున్నారు. వారందరికీ కూడా ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటి మరి కార్యక్రమాన్ని జరిపించినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి, మా యొక్క 10th క్లాస్ విద్యార్థులకి, 9th క్లాస్ విద్యార్థులకి పేరు పేరున మరి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇంతకుముందు కూడా ప్రతి సంవత్సరం మేము స్కూల్ స్థాపించి 36 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఈ 36 సంవత్సరాలు కూడా గత సంవత్సరంలో మండల ఫస్ట్ సాధించి మరి 600కు గాను 587 మార్కులు సాధించే మండల ఫస్ట్ మరి సాధించినాం. అలాగే మన దగ్గర చదివినటువంటి మన విజ్ఞాన విద్యా సంస్థల్లో చదివిన ప్రతి విద్యార్థిని కూడా చాలా మంది డాక్టర్స్ గాను, ఐఏఎస్ ఆఫీసర్ గా, ఐఐటి ఇంజనీర్స్ గా మరి ఎక్కడో ఉన్నతమైన
స్థితిలో ఉన్నారని, మంచి ఉజ్వల భవిష్యత్తు విరాజిల్లుతున్నారని ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటూ మరి ఒకసారి మా పిల్లలందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. సో ఈ విధంగా పిల్లలందరూ కూడా ఈ అంశాలు తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి కోరుతున్నాను. తర్వాత విద్యార్థులు అంటే చిన్నతనం ఉంటుంది. చిన్నతనం అంటే 5వ తరగతి వరకు ఏమీ తెలియదు, ఏదో సరదాగా గడుపుతారు. ఆ తర్వాత 6 నుంచి 10 ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి దశ. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క విషయాన్ని కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి తన చుట్టూ ఉండేటువంటి పరిసరాల మీద ఆధారపడి అతని జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటాడు. మీకు ఇంగ్లీష్ టీచర్ గారు ఉంటారు, సైన్స్ టీచర్ గారు ఉంటారు, మ్యాథ్స్ టీచర్ గారు ఉంటారు, డ్రిల్ నేర్పేటువంటి పీడీ గారు ఉంటారు, వీటన్నిటికీ చెప్పేటువంటి పెద్ద ఆయన హెడ్ ప్రిన్సిపాల్ గారు ఉంటారు. వీళ్ళందరితో మీరు మసలడం వల్ల ఒక్కొక్క వ్యక్తి నుంచి ఒక్కొక్క విధమైనటువంటి జ్ఞానాన్ని మీకు పొందుతూ ఉంటారు. ఒకటి గుర్తుంచుకోండి, ఈరోజు నేను లేచాను, ఈరోజు నేను కొత్త విషయం ఏం తెలుసుకున్నాను. విజ్ఞాన వేదిక సేవ